ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీ సంసారం పాడవటానికి నేను ఒక కారణం అనిపించింది. అందుకే మాట్లాడడానికి పిలిచాను. ఎవరు కారణమనేది నాకు తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. నేనవి వింటున్నాను. ఆ క్షణానికి అదే నిజమని నమ్ముతున్నాను. మీరు ఒక్కరే వచ్చారా? ప్లీజ్ నన్ను మీరు అని పిలవకండి. ఎలా వచ్చావు? అమ్మ నేను ఇద్దరం కలిసి వచ్చాం. అమ్మని ఇక్కడి వరకు రావద్దని చెప్పాను. బయట ఆటోలోనే కూర్చునుంది. ఎందుకు? అమ్మకు అనుమానం ఎక్కువ. ఈయనెప్పుడు మీతోనే ఉంటారు, అందుకే ఇంటికి సరిగ్గా రారేమో అనుకుంటుంది. ఇప్పుడు లోపలికొస్తే మీతో గొడవ పడుతుంది. మరి నీకు నా మీద అనుమానం లేదా? లేదండి, ఆయన అలాంటివారు కాదు, నాకు తెలుసు. మీరు అలాంటివారు కాదు. మంచి సంస్కారం ఉన్నవారు, బాగా చదువుకున్నవారు, ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. మిమ్మల్ని అనుమానించడం తప్పే అవుతుంది. బయట వాళ్ళు జోక్యం చేసుకుంటే మీ కాపురం చక్కబడుతుందని నమ్ముతున్నావా? ఏమో తెలీదు. నిజం చెప్పాలంటే ఇలా ఎందుకు జరిగిందో కూడా నాకు తెలీదు. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో ఏంటో మీతో ఏమైనా చెప్పారా? నీ వరకు నువ్వేమనుకుంటున్నావు? బిడ్డ చనిపోయింది, ఆయన కోపం వచ్చింది, అందుకే ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు అంటున్నారు. బిడ్డ చనిపోవడం నా తప్ప? బిడ్డ చనిపోవడం నాకు కూడా బాధే కదా. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 2 రోజుల ముందు ఫోన్ చేశాను. అడ్మిట్ అయ్యాక ఎంతో ఆలస్యంగా వచ్చారు. డెలివరీ అయ్యాక బిడ్డ చనిపోయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు నన్ను చూడ్డానికి రాలేదు. నాకు చాలా బాధగా ఉంది, ఏడుపొచ్చింది. ఆయనకి చెప్పాలనుకున్నాను, కానీ ఆయన రాలేదు. తర్వాత నువ్వు ఫోన్ చేయలేదా? చేశాను. మీ నాన్న పాపాత్ముడు, తన్ని వదిలిపెట్టి వచ్చే అన్నారు. ఎలా వెళ్ళగలను? అమ్మేమో నువ్వు పచ్చి బాలింతువు, పత్యం ఉండాలి అని చెప్తుంది. అక్కడికెళ్తే అన్ని సేవలు ఎవరు చేస్తారు చెప్పండి? తనతో మాట్లాడినప్పుడు అదే చెప్పాల్సింది. ఎక్కడా? చెప్పడానికి ఫోన్ చేస్తేనే కదా. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఇకెప్పుడు చెప్పాలి? మీ ఇద్దరి మధ్య ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవు. మీ ఇద్దరూ ఎప్పుడైనా గొడవ పడేవారా? చిన్న చిన్నవి. అది కూడా నేనే గొడవ పడేదాన్ని. ఆయన ఎప్పుడు గొడవ పడేవారు కాదు. ఇలా అడగకూడదు, నీ పర్సనల్, కానీ అడుగుతున్నాను. ఎప్పుడైనా నిన్ను కొట్టడం గానీ తిట్టడం గానీ చేశారా? లేదండి. ఒకే ఒక్కసారి కాస్త ఎక్కువ కోప్పడ్డారు. సైట్ తీసుకోవాలని అడిగినప్పుడు. ఆ తర్వాత తనకి తెలియకుండా నాన్న నా పేరు మీద సైట్ తీసుకున్నారు. అప్పుడు మీరు పిలిపించి అడిగారట. అప్పుడు కాస్త ఎక్కువగానే కోప్పడ్డారండి. గవర్నమెంట్ సర్వెంట్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి నాకేం తెలుసండి. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? అంతే. ఆయన మీ మాట వింటారు. మీరొకసారి చెప్పి చూడండి. నేను ఆయనంత చదవలేదు. నాకు ఆయనంత తెలివి లేదు. అందుకే ఆయన నాకు వాల్యూ ఇవ్వట్లేదు. మీరు ఆయన కంటే బాగా చదువుకున్నారు, ఆయన కంటే ఇంటెలిజెంట్ కాబట్టి మీరు చెప్తే వింటారు. భార్యాభర్తలిద్దరూ ఒకే చదువు చదివినా ఒకేలా అర్థం చేసుకోవాలని ఏం లేదు. ఒకరి ఆలోచనలు ఒకరు అర్థం చేసుకోగలగాలి. అందుకు ఒకరి చదువే కాదు, ఎవరో ఒకరు చనువు తీసుకుని తగ్గాలి. అప్పుడే కలిసి లైఫ్ లీడ్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి మీ మధ్యలో గ్యాప్ రావడానికి చదువు కారణం కాదు, మీ నాన్న ఆయన చేసే పనులు. దానికి నన్నేం చేయమంటారండి?
అందుకు నన్ను బలి చేస్తారా? మీ నాన్న చేసిన కొన్ని పనుల వల్ల తనకి చాలా బాధేసింది. అందుకే ఆయన్ని వదిలేసొస్తే నిన్ను బాగా చూసుకుంటారని అంటున్నారు. వదిలొచ్చాయంటే ఎలాగా? మా అమ్మ నాన్నలకి నేను ఒక్కదాన్నే కూతుర్నే. కష్టపడి సంపాదించిన ఆస్తంతా నాదేగా. బతకాలంటే డబ్బులు ఆస్తి కావాలి కదా. నన్ను వాళ్ళు ఎంతో ప్రేమతో పెంచారు. మా నాన్న ఏం చేసినా నాకు నెగిటివ్గా అనిపించదు. ఎవరు చేయకూడని పని ఆయన చేయట్లేదు కదా. వాళ్ళని పూర్తిగా వదిలేసుకుని ఎలా రమ్మంటారు చెప్పండి? దీనికి నా దగ్గర సమాధానం లేదు. సరే, ఈరోజు మా అమ్మా నాన్నలు చేసేది తప్పు అంటున్నారు. రేపొద్దున నన్ను కూడా తప్పనరని గ్యారంటీ ఏంటి? దీనికి కూడా నా దగ్గర సమాధానం లేదు. మా నాన్న వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలినా మా ఆయన వినలేదు. ఇక తను రాకపోతే ఎలాగో పుట్టింట్లోనే పడుంటానని మా అమ్మ కూడా నన్ను పట్టించుకోవడం మానేసింది. మొదట్లో బాగానే ఉండేది, కానీ ఈ మధ్య విసుక్కుంటుంది. మా నాన్న ఆయనకి బుద్ధి రావాలి అన్నట్టు చూస్తున్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ఇలా చేస్తున్నారని అడగలేను. భర్తతో లేకపోతే సొసైటీలోనే కాదు, పుట్టింట్లో కూడా రెస్పెక్ట్ ఉండదు. నాకు చదువు లేదు, తెలివితేటలు లేవు, ఉద్యోగం చేయలేను. భర్త ఉంటేనే బతకగలను. భర్త వదిలేస్తే నా జీవితం ఏమవుతుంది? భర్తను వదిలేసి వచ్చిందని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. నేనెప్పుడు ఆయనతో పెద్దగా గొడవ పడలేదు. ఆయన మీద కోపం కూడా లేదు. కానీ ఇలాగే నన్ను ఆయన దూరం పెడితే ఆ దూరం పెరిగిపోయి నేను ఒంటరిగా మిగిలిపోతానేమోనని భయం వేస్తుంది. సరే, ఇలా చెప్తున్నానని ఏమనుకోకు. పుట్టింటిని పూర్తిగా వదిలేసి వెళ్ళు. అదొక్కటే కదా తన కండిషన్. సరే, అయితే వాళ్ళని వదిలేసి వస్తాను. ఆయనకొక మాట చెప్తారా మీరు? ఏంటది? ఆయనే పుట్టింట్లో వదిలేశారు. ఆయన్ని వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి ప్లీజ్. నేను వెళ్ళొచ్చు, కానీ ఆటోకి గానీ ట్యాక్సీకి గానీ వెళ్ళాలంటే దానికి డబ్బులు నాన్నని అడగాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అలానే నేను మా ఆయన దగ్గర నుంచి పారిపోయి రాలేదు. అలాంటప్పుడు ఆయనే వచ్చి తీసుకెళ్ళాలి. ఒకవేళ నేనే వెళ్తే ఆ టైంలో ఇంటికి తాళం వేసుంటే అక్కడ ఇంటి బయట కూర్చోవలసి వస్తుంది. ఒకవేళ నేను ఇంటికెళ్ళాక ఆయన ఇంట్లోకి రావద్దంటే చూసే వాళ్ళ ముందు అవమానం అవుతుంది. తిరిగి పుట్టింటికెళ్తే చిన్నతనం అవుతుంది. ఆయన వచ్చి తీసుకెళ్ళకూడనంత తప్పు నేనేం చేయలేదండి. ప్లీజ్, మీరు ఆయనకు అర్థమయ్యేలా చెప్తారా? వస్తాను. జీవన తరంగాలు. అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఒకే అబద్ధం పదే పదే చెప్పడం వల్ల అదే నిజం నమ్ముతారు. తర్వాత మీ నోటి వెంట ఏం పలికినా అది సత్యమే అనుకుంటారు. అలా కాదని మీరిప్పుడు వెళ్ళి కొత్తగా నిజం చెప్తే మాట మార్చాడు, 2 నాలుకల ధోరణి అనుకుంటారు. మీ మాటకు వాల్యూ తగ్గిపోతుంది. మీరు ఎంత నిజం చెప్పినా వాళ్ళకు కావాల్సింది మాత్రమే తీసుకుంటారు. మళ్ళీ నిజమని మీరు ప్రూవ్ చేయాలి. ఆ రిస్క్ ఎందుకు? అబద్ధమే చెప్పండి, అంతా సింపుల్. సార్, ఇన్ని విషయాలు మీరెలా చెప్పగలుగుతున్నారు సార్? పెద్దగా చదువులేదు, అయినా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడనే కదా మీ డౌటు. నేను 10 ఫెయిల్, చదువు అక్కడే ఆపేశాను, కానీ మనుషుల్ని చదవడం ఆపలేదు.
ఇదిగో ఈ ఫోన్లు అప్డేట్ అయినట్టే నేను రోజు స్మార్ట్గా తయారవుతూనే ఉన్నాను. అందుకోసం ఇది పెంచుకోవడంలో ఎప్పుడూ ఆపలేదు. అందుకే నేను ఎక్కడా ఆగిపోలేదు, ఎక్కడ వరకు ఎదిగాను. ఆ? ఏం జోజో, ఏమంటావు? సరే సార్, నేను మళ్ళీ వస్తాను సార్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో డీల్ చేసేటప్పుడు నన్ను అడగకుండా ఏం చేయకండి. సరే సార్. ఇంకో విషయం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హయ్యర్ అఫీషియల్స్కి కంప్లైంట్ పంపించాను. ఏమని సార్? మీ ఏ ఆదాయం ట్యాక్స్ పరిధిలో లేదు, అదే విషయాన్ని సర్టిఫై చేయడానికి దేవిక లంచం అడిగారు. అందుక దేవిక తన బావ రాజశేఖర్ని డబ్బు కోసం పంపించారని, పంపిస్తే వాళ్ళు అడిగినంత ఇచ్చాను, అయినా ఇంకా ఇన్వెస్టిగేషన్ అంటూ టార్చర్ చేస్తున్నారని మీ పేరుతో చిన్న కంప్లైంట్ నేనే పంపించాను. సార్ వద్దు సార్, అలా చేయడం తప్పు. ఆ డబ్బు నాది కాదని చెప్పమన్నారు, చెప్పాను సార్. నేను బయటపడేందుకు తప్పదంటే అలా చెప్పాను సార్, అంతేగాని దేవిక నాశనం అవ్వాలని నాకు లేదు సార్. చూడండి, ఇందులో ఎవరి నాశనం వినాశనం లేదు, కేవలం మీరు బయటపడ్డం మాత్రమే ఉంది. అలా కాదంటే ఆ కేసు మీ మెడకు చుట్టుకుంటుంది. ఒకసారి నేరం రుజువయ్యాక మీ ఉద్యోగం ఉండదు, తొలగిస్తారు. ఆ తర్వాత ఫేక్ ఎఫ్డీలు రెడీ చేసిన రఘురామ్ కూడా డబ్బంతా నీదేనని ఒప్పుకోడు. ఒకవేళ నీదే అని నువ్వు గొంతు చించుకుని చెప్పావే అనుకో, మరి బినామీల పేరిట ఎందుకు ఎఫ్డీలు చేయించావని ఇంకో క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మిమ్మల్ని ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించిన లెక్చరర్గా చూసే బదులు ఒక ఆర్థిక నేరస్తుడిగా చూస్తారు. దాంతో కేసు ఇంకా పెద్దదవుతుందని మన సీఏ భాస్కర్ అంటున్నాడు. అనవసరంగా కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి. సరే, ఇక మీరు వెళ్ళండి. సార్ మీరెన్ని చెప్పినా ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు సార్. సరే, మీరేమీ మీ చేతులతో రాసి పంపించలేదు, నేనే రాసి పంపించాను. ఎవరైనా అడిగితే అనండి. జోజో, వీళ్ళని గెలిపించడానికి నేను ఉన్నానని చెప్తుంటే సరే అని సంకలు గుద్దుకోవాల్సింది పోయి అనుమానంగా చూస్తారెందుకయ్యా? ఏ మనుషులో వీళ్ళు? మీ అల్లుడు చాలా నేర్చుకున్నాడు శ్రీనివాసు. నాకు కూడా అదే అర్థం కావట్లేదు అన్నయ్య. ఎవరిష్ట ప్రకారం వాళ్ళుంటారు. మీ అల్లుడు నన్ను చూసి మాట్లాడాలంటే యోగ్యత కావాలి అన్నాడు. సరే, నేను దారిని పోయే దానని పట్టించుకోలేదు. కానీ మీరు సత్యానికి మామ, మీరు చెప్తే వినాలి కదా. మా ప్రాప్తం ఏం చేద్దాం? ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్దామని చూస్తే అందరి ముందు కోప్పడి నన్ను వెళ్ళిపోమని చెప్పాడు. మా అల్లుడి కంటే దేవిక ఎంతో నయం. తన దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడించాం. తను పర్వాలేదు అన్నయ్య గారు, సత్యానికి చెప్పి చూస్తానందే. మంచి అమ్మాయి అనిపించింది. కాని మా అల్లుడే తను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటున్నాడు. అమ్మా నాన్నలతో పూర్తిగా సంబంధం తెంపుకొని తనింటికి రావాలన్నాడంట. అలా అనొచ్చా? పెళ్లి చేసేదే భర్తతో కలిసి ఉండటానికి. తను పుట్టింట్లో ఉండాలని నేనెందుకు కోరుకుంటాను? ఈగో, అది ఈగో. డబ్బు వల్ల వచ్చే ఈగో వేరు, చదువు వల్ల వచ్చే ఈగో వేరు. ఇది నిజాయితీగా ఉండడం వల్ల వచ్చిన ఈగో. దీన్ని మనం ఏం చేయలేం శ్రీనివాస్. పోనీ అమ్మాయిని పంపించేద్దామా? తన లైఫ్ కదా ముఖ్యం మనకి. పంపించవచ్చు. రేపొద్దున్నే ఆరోగ్యం బాగుండకపోతేనో, రేపు మళ్ళీ పాపో బాబో పుడితే చూడ్డానికి వెళ్ళొద్దా చెప్పండి? బిడ్డ లేకపోతే లేదనుకోవచ్చు.
కానీ ఉండి కూడా లేదనుకోవడం నరకం. నిజమే, కానీ ఇది అతనికి అర్థం కావట్లేదే. ఇప్పుడు తనకి అమ్మా నాన్న లేరు కాబట్టి లింగు లిటుకుమంటూ ఒక్కడే బతుకుతున్నాడు. అదే అక్కో చెల్లో అన్నో తమ్ముడో ఉంటే అప్పుడు తెలిసేది బంధాల విలువ. అలా ముఖం మీదే అడగొచ్చు, కానీ తర్వాత ఊరికే ఉంటాడా? పెద్ద గొడవ అవుతుంది. అంతటితో ముగిసిపోతుందా అంటే కాదు. సంసారం అన్నప్పుడు చిన్న చిన్న తగాదాలు ఉండాలి. ఆ తగులు తీర్చడానికి మధ్యలో వాళ్ళు వేలు పెట్టకముందే మళ్ళీ సిమెంటు ఇసుకలాగా కలిసిపోవాలి. అప్పుడే కదా భార్యాభర్తల బంధం స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్. పుష్పతో మాట్లాడతాను. తనని సత్యం దగ్గరికి వెళ్ళమని చెప్తాను. తర్వాత సంగతి తర్వాత. అలా చేస్తే మిమ్మల్ని కాదని పుట్టింటిని పూర్తిగా విడిచిపెట్టేసిందని మీ అమ్మాయే అంగీకరించినట్టు అవుతుంది కదా. సరే, ఈ రోజు వరకు అమ్మాయిని పంపిస్తారు. రేపు ఏదైనా గొడవ జరిగితే రావడం పోవడం సర్ది చెప్పడం ఇవన్నీ ఏం వద్దా? అమ్మాయి అన్నప్పుడు ఎన్నో కష్ట సుఖాలుంటాయి. అవన్నీ తల్లితో పంచుకోకపోతే ఎలా? తనేమైనా అడవిలో మానా? ఆడబిడ్డ. నిజమే కదండి, అమ్మా నాన్న సపోర్ట్ లేకుండా బ్రతకడం కష్టం. అలాంటిది అమ్మా నాన్నే వద్దంటే ఎలా? ఏమీ లేదయ్యా శ్రీనివాసు, అతను పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఇలాంటి తలతిక్క కండిషన్స్ పెడుతున్నాడు. అయినా అంత గొడవ ఏం జరిగిందని? ఎహే, అబ్బాయిల బుద్ధే వంకర బుద్ధి. ఇలానే ఉంటుంది. ఏదో ఒక కారణం వెతుక్కుని వదిలేయనని చూస్తారు. ఇప్పుడు మీరిద్దరూ జాగ్రత్త పడలేదనుకోండి, ఆ అమ్మాయికి జీవితాంతం కన్నీళ్లే మిగులుతాయి. ఆడబిడ్డ ఉసురు ఈ పుట్టింటికి కూడా మంచిది కాదు శ్రీనివాస్. మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, పెళ్ళెప్పుడు అన్నీ బాగా విచారించండి అని. నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూడండి ఏమైందో. కాసేపు ఆగుతావా? అయినా ఇప్పుడు దాని గురించి ఆలోచించి ప్రయోజనం ఏముంది? సార్, వదిలేస్తారంటారా? ఇలాంటి వాళ్లను నమ్మడానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పెళ్లికి ముందు ఒంటరి జీవితం గడిపేవాళ్లు వేరు. పెళ్ళయ్యాక కూడా ఒంటరిగా ఉంటున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి? అదే సార్, ఏం చేయాలో తోచడం లేదు. జీవన తరంగాలు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నా పేరు సుజాత అండి. మేము ఇదే ఏరియాలో ఉంటాం. మా కోడలి శ్రీమంతం ఫంక్షన్కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం. కూర్చోండి. రండి రండి, కూర్చోండి. కాఫీ టీ ఏం తీసుకుంటారు? వద్దండి, ఇందాకే కాఫీ తాగొచ్చాం. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ మా కోడలి ఫంక్షన్కి వస్తే మాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంటుంది. మహిళా సంఘం వాళ్ళు కూడా స్త్రీ జాతికి మీరొక రోల్ మోడల్ అని గొప్పగా ప్రచారం చేస్తుంటారు. మీరు మా అందరికీ పెద్ద ఇన్స్పిరేషన్ మేడం. అదేం లేదండి, నేను మీరంతా అనుకునేంత గొప్పదాన్నేం కాదు. నా డ్యూటీ నేను చేస్తూ వెళ్తున్నానంతే. మగాళ్ల మధ్యలో ఒక ఆడది ఒంటరిగా తిరగాలంటేనే సంకోచిస్తుంది. అలాంటిది తప్పు చేసిన మగాళ్ల మీద మీరు సింహంలా పంజా విసిరి జైల్లో చెప్పకూడు తినేలా చేశారు. మన స్త్రీ జాతికే మీరు గర్వకారణం మేడం. అమ్మాయి అంటే అణకువగా ఉండటమే కాదు, ఆగ్రహం వస్తే అపర కాళిగా మారి అణిచివేస్తుందని అందరూ అనుకోవాలి. అప్పుడే అమ్మాయిలకు కూడా తగిన రెస్పెక్ట్ లభిస్తుందని నేను నమ్ముతున్నాను. అదే నేను ఫాలో అవుతాను కూడా. ఇలా అంటున్నందుకు మీరేం అనుకోకండి మేడం. మీ గురించి బయట మరోలా అనుకుంటున్నారు. దేని గురించి అడగండి, చెప్తాను. పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా మీకింకా పిల్లలు పుట్టలేదని, మొన్నటి వరకు భర్తకు మీరు దూరంగా ఉన్నారని అంటున్నారు. ఇదంతా నిజమేనా మేడం? వదినా, మనం దేనికొచ్చాం? నువ్వేం అడుగుతున్నావు? అడిగే ముందు కొంచెమైనా ఆలోచించవా? ఉన్నమాట అంటే ఊరికి నచ్చదన్నట్టు బయట అందరూ అనే మాటే అన్నాను. ఆ మాత్రం దానికి నేనేదో నేరం చేసినట్టు అంటావేంటొదినా?
ఆదర్శంగా తప్పు చేయని వాళ్ళని, సంసార జీవితంలో ఏ లోపం లేని వాళ్ళని తీసుకోవటం నేను చూశాను. కానీ ఇక్కడ మాత్రం భర్తతో దూరంగా ఉండి గొడ్రాలుగా ఉన్న మేడం గారిని రోల్ మోడల్ అంటారేంటి? మనం శ్రీమంతం ఫంక్షన్కి మాత్రమే పిలవడానికి వచ్చాం, అంతే తప్ప మేడం గారి పర్సనల్ విషయాల గురించి మాట్లాడడానికి రాలేదు. నువ్వు అవన్నీ పక్కన పెట్టోదినా. శ్రీమంతం ఫంక్షన్కి మేడం లాంటి గొడ్రాలు వచ్చి అక్షింతలు వేస్తే నీ కోడలికి కూడా మంచిది కాదు తెలుసా? ఏయ్, ఎవరే అది నా కూతుర్ని గొడ్రాలంటున్నది? నా కూతురింటికొచ్చి నా కూతుర్నే గొడ్రాలంటారా? శ్రీమంతం ఫంక్షన్కి పిలవడానికి వచ్చాం. మాటల్లో మా వదిన పొరపాటుగా నోరు జారింది, క్షమించండి మేడం. గుండెల్లో కత్తి గుచ్చి బాధపడదంటే ఎలాగా? నేను మీ మాటలన్నీ వింటూనే ఉన్నాను. మీరిన్ని పూజలు పురస్కారాలు చేస్తూ ఎన్నో కోరికలు కోరుకుంటున్నారు కదా. మరి ఆ కోరికలు తీర్చే లక్ష్మీదేవికి ఎంతమంది బిడ్డలు చెప్పండి? నా బిడ్డలో ఏ లోపం లేదన్న నిజం నాకు తెలుసు. మీకు తెలుసా? మనుషుల్ని వాళ్లలో గుణాల్ని చూసి గౌరవించాలి గాని లోపాన్ని చూసి కాదు. వెళ్ళండి, వెళ్ళండి. దేవిక, చూసావా దేవిక, నీకు పిల్లలు లేరని నువ్వు దత్తత తీసుకున్నా నిన్ను గొడ్రాలనే అంటుందే ఈ లోకం. ఇప్పటికైనా నా బాధ, ఆవేదన నీకు అర్థమైందా తల్లి? రేపు నువ్వు రమ్యని దత్తత తీసుకుని దానికి శ్రీమంతం జరిగిపోతున్నప్పుడు నువ్వు అక్షంతలు వేయబోతే కూడా ఇలాగే గొడ్రాలనే అంటారు. కాలంతో పాటు వయసు కరిగిపోతూ వస్తుందమ్మా. భర్త మారి నీ దగ్గరకొచ్చాడు. పిల్లల విషయం గురించి ఆలోచించవే. నమస్తే సార్. నువ్వేంటి 1 వీక్ నుంచి ఆఫీస్కి రావట్లేదు? సస్పెండ్ చేస్తా అన్నారు కదా. తనేంటి సస్పెండ్ చేసేది? నేనే రానని చెప్పాను. అది సరే గాని రమ్మని ఫోన్ చేసి చెప్పారు. మేడం చెప్తే చేశాను. ఏంటో వెళ్ళి అడుగు. నమస్తే మేడం. వన్ వీక్ నుంచి ఆఫీస్కి రావడం లేదు. సస్పెండ్ చేస్తానని మీరే అన్నారు కదా మేడం. మరి ఈ రోజు ఎందుకు వచ్చావు? ఫోన్ చేశారంట మేడం. సస్పెండ్ చేయలేదు నేను. అవునా మేడం? నీ పోస్టుకు మించి అనవసరమైన మాటలెందుకు? నువ్వైనా నేనైనా పని చేయాల్సింది గవర్నమెంట్కు. ఒప్పుకుంటావా? అవును మేడం. నేను నా డ్యూటీ అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్న వారికి మీరు కుర్చీలు వేసి టీలు అందిస్తూ ఉంటే ఏమనాలి చెప్పండి? ప్రభుత్వం శాలరీ ఇస్తున్నప్పుడు సపోర్ట్ చేయాల్సింది డిపార్ట్మెంట్కి కదా. మాట ఎత్తుతే సస్పెండ్ అంటున్నారు మేడం. వార్నింగ్ ఇచ్చానంతే. సస్పెండ్ చేస్తే నువ్విప్పుడిక్కడ ఉండేవాడివా? లేదు కదా. నా డ్యూటీ నిన్ను సస్పెండ్ చేయటమో ప్రభాకర్ గారికి మెమోలు పంపడమో కాదు, ట్యాక్స్ పే చేయని వారిపై యాక్షన్ తీసుకోవడానికి. ఓకే మేడం. ఈ నెల శాలరీ ఇంకా క్రెడిట్ కాలేదు మేడం. సూపరింటెండెంట్ గారికి చెప్పండి, మీ శాలరీ క్రెడిట్ అవుతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.
బాగా టయర్డ్ అయినట్టుగా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్లారు? దేవిక, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నా. జాబ్ దేనికి? అయినా మీ హెల్త్ కండిషన్ బాలేదు. రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వెళ్లారు? దేవిక, ఇంట్లో ఖాళీగా ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది. పైగా ఉద్యోగం పురుష లక్షణం అన్న మాట నన్ను బాగా గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. గిల్టీ ఎందుకు? మీ హెల్త్ బాగోలేక సైలెంట్గా ఉన్నారు, కానీ ఇంటెన్షనల్గా ఖాళీగా లేరు కదా. యా, ఆఫ్ కోర్స్. బట్ నాకు కూడా నీలాగే ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి అభినందిస్తున్నాను, కానీ ఇలాంటి టైంలో మాత్రం రిస్క్ చేయొద్దని హెచ్చరిస్తున్నాను. నువ్వు నా మీద ఇంత కేరింగ్ చూపిస్తుంటే ఐఎమ్ సో లక్కీ అనిపిస్తుంది. సరే, లంచ్ చేద్దాం రండి. ఓకే మేడం. జీవన తరంగాలు ఏం ఆలోచిస్తున్నావు కీర్తి? మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పై నింద పడితే చాలు, తప్పు చేశామనే లెక్క కడతారు. తెలిసిన వాళ్ళు అంతే, తెలియని వాళ్ళు అంతే. ఏమైంది? దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంతకీ ప్రవీణ్ని కలిసావా? ఏమన్నాడు? రేపు వంటవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకేం చెప్పాలి? ఫంక్షన్ హాల్ బుక్ చేశాను, అడ్వాన్స్ కూడా ఇచ్చాను. మిగిలింది పెళ్లి తర్వాత ఇవ్వాలా, ఇప్పుడే ఇచ్చేయాలా? ఇన్విటేషన్స్ కొంతమందికి ఇచ్చాం, వాళ్ళకెలా చెప్పాలి? ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళకి చెప్పడం ఏంటి? ఏమైంది? పెళ్ళాగిపోయిందా? నేను మాట్లాడితే ఏదైనా ప్రయోజనం ఉంటుందా? లేదమ్మా. పోనీ లెక్చరర్ ప్రమోద్ గారితో మాట్లాడినా? ప్రాబ్లం స్టార్ట్ అయిందే అక్కడ కదా, అక్కడికే వెళదాం. ప్రవీణ్కి ఎవరూ లేరు కాబట్టి వాళ్ళ మేనమామతోనే మాట్లాడాలి. అయినా ప్రవీణ్ కుదరదు అంటే ఏం చేద్దాం? తనేమీ కుదరదనలేదమ్మా. మరేమైంది? జరిగిన దానికి పెళ్లికి సంబంధం లేదని హుందాగా మాట్లాడాడు, కానీ నేనే జరగదన్నాను. ఎందుకు? నీకేమన్నా పిచ్చా? నాన్న మోసం చేశారంటే నువ్వు నమ్ముతావా అమ్మా? ఇదే విషయం ప్రవీణ్ అడిగితే మీ నాన్న చేసిన మోసానికి నువ్వెలా బలవుతావు? ఆయనకి నీకు సంబంధం లేదు, నువ్వు నాతో వచ్చేసాయి. ఈ వంట వాళ్ళు, ఫంక్షన్ హాల్ ఇవన్నీ వద్దు, గుళ్ళో సింపుల్గా పెళ్లి చేసుకుందాం, అమెరికాకు వెళ్ళిపోదాం అని అన్నాడు. అలాంటప్పుడు కాదనడానికి ఏముంది? ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఇంకేం కావాలి? ఆడపిల్లంటే అమ్మా నాన్నల్ని ఎప్పుడైనా వదిలి వెళ్లాల్సిందే. విడిచి వెళ్ళడం వేరు, అనుకోవడం వేరు. మంచి జరుగుతుంది అన్నప్పుడు అలానే చెయ్యాలి. తప్పు చేయని నాన్న మీద నిందపడింది కాబట్టి ఆయన్ని వదిలేసి రమ్మని అడగడం అసలు కరెక్ట్ కాదమ్మా. అలా చేస్తే నేను కూడా నాన్న తప్పు చేసిన వాడని ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. బాధ్యత కలిగిన కూతురుగా నేను ఆ పని చేయలేనమ్మా. నాన్న మీద ప్రేమతో నీ పెళ్లి చెడగొట్టుకోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. చూడమ్మా, కనిపిస్తున్న జీవితంలో సుఖం లేదు, కానీ కనిపించిన జీవితంలో ఉందనిపించట్లేదు. మధ్యలో ఇరుక్కుపోయిన పరిస్థితి నాదే. ఇప్పుడు వదిలేస్తే సుఖం దొరుకుతుందేమో, కానీ అక్కడ కూడా దొరక్కపోతే? సరే, నీ మనసు చంపుకొని ఏ పని చెయ్యొద్దు. ఈ పెళ్లి నీకు నచ్చకపోతే వద్దులే, ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేస్తాను. వంట వాళ్ళకి వద్దని చెప్తే సరిపోతుంది. ఇక ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళకి చావింటికి రావద్దు అని చెప్తాను. త్వరగా పెళ్లి పనులు ఆపేస్తే కనీసం ఖర్చులైనా కలిసొస్తాయి. విసుగొచ్చింది కదమ్మా నీకు? నీకు కూడా కదా. సరే రా, వెళ్దాం. వెళ్ళి భోజనం చేద్దాం. కొద్దిసేపు ఇక్కడే కూర్చోమ్మా. కూర్చుని వెళ్ళిపోయిన సంతోషం గురించి బాధగా ఆలోచించుకోవడమే. మనసు బాధతో నిండిపోతే ఇలాంటి మాటలే బయటకొస్తాయి. మనతో పాటు ఉండని సంతోషం వచ్చి
పలకరించడం ఎందుకో, ఇలా ఆశ పెట్టి వెళ్ళిపోవడం దేనికో. మనకు తెలుసు కదా, ఏడుస్తూ బ్రతకడంలో ఆనందాన్ని వెతుక్కోవడం. కానీ సంతోషం వచ్చినట్టే వచ్చి దూరం అయినప్పుడు ఎలా స్ట్రాంగ్గా ఉండాలో తెలియడం లేదమ్మా. మనసు విరిగిపోయినట్టుగా ఉందమ్మా. ఏడ్చేవే, ఈ రోజుతో అయిపోతుంది. రేపటికి దుఃఖాన్ని మిగిల్చుకోవద్దు. మిగిలినివమ్మా, ఏమైపోతుంది? ఎప్పుడు ఏ బాధ వస్తుందో ఏవో. ఏడవడానికి రెడీగా ఉండాలి కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడితే బాధ బయటపడుతుంది, మాట్లాడకపోతే ఊహలే మింగేస్తాయి. ఆ గుండె కోత పోల్చుకోలేవు. అందుకే నేనన్నీ మర్చిపోయి చిన్నపిల్లలా మారిపోతాను. నీకు వయసు అయిపోయాక నువ్వు నా కూతురువి, నేను నీకు అమ్మనవుతాను. అలానే చిన్నప్పుడు నువ్వు ఆడించిన ఆటలు పాటలు గుర్తు చేసుకొని ఆడుకుంటే అప్పుడు మనసులో ఉన్న అలజడి కూడా గప్చుప్ అవుతుంది. నీకు వీలైనప్పుడు నువ్వు, నాకు వీలైనప్పుడు నేను. వదలకుండా చిన్ననాటి ఆటలాడుకుందాం. ఈ కాలం నీతో కూడా ఆడుకుంటుందని ముందే ఊహించి అలాంటి ఆటలు ఆడిస్తూ నా కూతుర్ని సంతోషపరిచేదాన్ని. కానీ నీకు పెళ్ళయ్యాకనైనా ఇక్కడ లేని ఆనందం, సుఖం అక్కడ దొరుకుతాయని ఆశపడి ఈ సంబంధం చూశాను. ఇప్పుడు ఇలా జరిగింది. పెళ్లి కుదరకపోయినా బావుండేది. కానీ పెళ్లి కుదిరి ఆగిపోతే ఆడపిల్ల మనసు ఎంత తల్లడిల్లిపోతుందో మాటల్లో చెప్పలేము. దేవిక 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 1 మినిట్. మీరెక్కడికి బయలుదేరారు? బ్యాంకులో పనుంది, డ్రాప్ చేస్తావా? రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా కళ్యాణ్. చెప్పావు, బట్ నా మనసు స్థిమితంగా ఉండట్లేదు. ఏదో ఒకటి చేసే వరకు అది కుదుట పడేలా లేదు. అలాగని హెల్త్ రిస్క్లో పెడతారా? గుర్తుంది, అలాగనే ఒక్కచోటే కూర్చోలేకపోతున్నాను. ఎలాగో జాబ్ వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి బిజినెస్ మీద ఫోకస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే బ్యాంక్ లోన్ ట్రై చేయడానికి వెళ్తున్నా. వద్దని చెప్పకు ప్లీజ్. సరే పదండి. అయితే నేను కీర్తితో ఆ రోజు అబద్ధం చెప్పాల్సిందే. అయిపోయింది కదా, వదిలే. తను ఆ ప్రశ్న అడగకుండా ఉండాల్సిందే. అమ్మా నాన్న లేరు అనుకోవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు లేరు, ఏమైంది? లేకపోవడం వేరు, ఉండి కూడా లేరనుకోవడం వేరు. ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. నాకు అనిపించింది నేను చెప్పాను, అందుకని పెళ్ళే వద్దంటే? మీ నాన్న మోసగాడు. అయినా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఆత్మాభిమానం కలిగిన ఏ అమ్మాయి అయినా పెళ్లి వద్దనే చెప్తుంది. నేను అబద్ధం చెప్పుంటే? అబద్ధం చెప్పలేదు కదా. ఒకవేళ ఆ మాట అప్పుడు చెప్పకపోయినా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి బయటపడేది కదా. అప్పటికే పెళ్లి జరిగిపోతే తనపై జాలిపడి జీవితమిచ్చారని తెలిస్తే మీకు భార్యగా కాదు, జీవితాంతం ఒక సేవకురాలిగా బతకాల్సొచ్చేది. అయితే భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆప్యాయతతో సేవలు చేసుకోవడం వేరు. కానీ తండ్రి తప్పుడు మనిషి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్దగా దిక్కు ముక్కు లేని ఒక చిన్న కుటుంబం నుంచొచ్చిన అమ్మాయి అనే ఫీలింగ్తో చేసే సేవలో ప్రేమ కంటే బానిసత్వమే ఎక్కువగా ఉంటుంది. అది కీర్తికి నచ్చదు. నేను మాట్లాడిన అంత చిన్న మాట మిమ్మల్ని ఇంత బాధ పెడుతుందని అనుకోలేదు. మీకు చిన్న మాటే, కానీ నింద మోస్తున్నది కీర్తి ఫాదర్. ఆ అవమానం కీర్తికి కూడా కదా. మీరనుకోవచ్చు కష్టాల్లో ఉండే అమ్మాయిలందరూ హీరో లాంటి వాణ్ణి వెతుకుతూ ఉంటారు అని. ఆ హీరో ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లైఫ్ ఇవ్వాలని. ఆ ఉద్దేశంతోనే మీ ఫ్యామిలీ గురించి నాకు అవసరం లేదు, నేను పెళ్లి చేసుకుంటానని అనొచ్చు. కానీ ఆ అమ్మాయి కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా. జీవన తరంగాలు అంటే ఇంత జరిగాక ఇది కష్టంగానే ఉంటుంది.
ఈ పెళ్లి వద్దని కీర్తి చెప్పింది. సిల్లీగా ఉందా తనకి? దీనికి పెళ్లికి ఏం సంబంధం? ప్రవీణ్తో నేను మాట్లాడతాను. ప్రవీణ్ ఈ పెళ్లి వద్దని అనలేదు, మరి కీర్తి క్యాన్సిల్ చేయమని చెప్పింది. నాన్సెన్స్. ఎందుకు? కీర్తి ఎక్కడా? నువ్వు కోప్పడకు. ఈ మొత్తం పరిస్థితుల్లో నలిగిపోయి ఎక్కువ బాధపడింది నేను. ఏవన్నా అడగాలి అంటే నన్ను అడుగు, చెప్తాను. ఏవన్నా చెప్పాలనుకుంటే చెప్పు, వింటాను. సారీ అక్క. కీర్తి ఈ పెళ్లి ఎందుకు వద్దంది? వాళ్ళ నాన్న డబ్బు తీసుకోవడం నిజం. ఆయనకున్న పేరుకు ఆయన అది అప్పు అన్నా సరే ప్రపంచం నమ్మదు. ఇంకా ప్రవీణ్ ఎక్కడ నమ్ముతాడో? ఒకవేళ నమ్మి పెళ్లి చేసుకున్నా అది త్యాగం కిందకొస్తుంది. ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు దీన్ని అడ్డు పెట్టుకొని మీ నాన్న తప్పుడు మనిషి, ఆయన కూతురువి అని ఏదైనా మాట అంటే మనసుకి కష్టంగా ఉంటుంది. ఇది మరీ అత్తే. భార్యాభర్తలన్న తరువాత చిన్న పొన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కొక్కరు బాధపడతారు. కొద్దిసేపటి తర్వాత వాళ్లే సర్దుకుంటారు. పెళ్లి చేసుకుని వెళ్లేది అమెరికాకి. ఏదైనా గొడవ జరిగితే పుట్టింటికింటికి రావడానికి కూడా వీలు ఉండదు. ఏ మాట అన్నా దిక్కులేని దానిలాగా పడి ఉండాలి. అదే పుట్టింటి వాళ్ల తరపున తండ్రి గట్టిగా నిలబడతాడు అన్న భయమో భక్తో ఉంటే అప్పుడు గొడవ వచ్చినప్పుడు చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. ఆయనను ప్రవీణ్ తప్పు చేసిన వాడిగా చూస్తున్నాడు. అలాంటప్పుడు పెళ్ళయ్యాక నా కూతుర్ని చిన్నచూపు చూడ్డని గ్యారెంటీ ఏంటి? అనుభవించే వారికే తెలుస్తుందా బాధ? నేను ప్రమోద్ గారింటిపై రైట్ చేయడం, ఈ కేసు బుక్ చేయటం, ఆ తర్వాత వారు అడిగిన సహాయం చేయకపోవటం నా తప్ప? ఇందులో తప్పొప్పుల ప్రశ్న లేదు. చట్ట ప్రకారం ఏది చెయ్యాలో అది నువ్వు చేశావు. అయిపోయిన దాని గురించి వదిలే. ఇందులో బాగా ఇన్వాల్వ్ కాకుండా ఉండుంటే బాగుండేదక్కా. తెలుసో తెలియకో ఇన్వాల్వ్ అవ్వడం, నింద మొయ్యడం జరిగిపోయింది. తర్వాత ఏం చేయాలో అది చెప్పు. ప్రమోద్ గారు మా డిపార్ట్మెంట్కి నాపై కంప్లైంట్ చేశారు. నేను బావ ద్వారా 50,000 రూపాయలు అడిగించానని, ఇంకా కావాలి అని డిమాండ్ చేస్తున్నానని కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు. అడిగిన దాన్ని బట్టి రియాక్ట్ అవుతాను. నిజమేంటో అదే చెప్పు. అదే స్టేట్మెంట్ రాసివ్వు. మరి బావా? ఆయనకు అదే చెప్తాను. ఏది నిజమో అదే చెప్పమని. నేను రాసివ్వాలి. దీనికి నాకు ఏ సంబంధం లేదు అని. బావ కూడా అదే రాయాలి. రాస్తారు. నమ్మరు. నువ్వు నా అక్కవి, తను నా బావ. అలా ఉన్నప్పుడు ఆ కేసుకి ఈ డబ్బుకి సంబంధం లేదు అంటే నమ్మరు. మహా అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ప్రమోషన్ హోల్డ్లో పెట్టొచ్చు. డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఈయన మీ బావ సరే. బావ కాకుండా ఉంటే ఏం చేసేదానివి? అంటే ఈయన కాకుండా ఇంకెవరైనా నీ పేరు చెప్పి డబ్బులు తీసుకొనుంటే ఏం చేసేదానివి? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేదాన్ని. ప్రమోదు రఘురాం గారికి కూడా చెప్పాను. అవసరమైతే కంప్లైంట్ కూడా ఇస్తానని. ఇప్పుడు కూడా అదే చెయ్యి. అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. అప్పుడు తెలుస్తుంది కదా నువ్వు తప్పు చేస్తే ఎవ్వరినీ వదలవు అని. చిన్నపిల్లల ఆట అనుకున్నావా? లేదు, సీరియస్గానే చెప్తున్నాను. బావని జైల్లో వేస్తారు. ఎవరు చేసిన తప్పుకి వారే శిక్ష అనుభవిస్తారు. నీకిబ్బంది అవుతుంది కదా. నీకు పిచ్చు పట్టిందక్కా. నిదానంగా ఆలోచించి చెప్పు. నీకు తెలియకుండా ఈయన డబ్బులు తీసుకుని ఉండొచ్చు. దీనికి నీకు ఎటువంటి సంబంధం లేదన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వడం కరెక్టే కదా. నీకు హెల్ప్ అవుతుంది. కావచ్చు. లాజిక్గా చూస్తే ఇటువంటి పరిస్థితుల్లో ఇలాగే చేస్తాం. చట్ట ప్రకారం ఇలా చేసేదానికి వీలుంటే అదే చెయ్యి.
ఈ పరిస్థితుల్లో పూర్తిగా నీకు ఏది మంచి అనిపిస్తుందో నువ్వు అదే చెయ్యి. అంటే ఇక్కడ అక్క బావ కాకుండా పరాయి వాళ్ళుంటే ఏం చేస్తావో అదిప్పుడు చెయ్యి. ఆల్రెడీ నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కూడా నీకు సమస్యగా మారాలా? ఇన్ని రోజులు కీర్తి పెళ్లి గురించి ఆలోచించాను, కానీ ఇక అవసరం లేదు. కీర్తి పెళ్లి ఆగిపోయింది. ఇక నువ్వు ఏం చేసినా ఇప్పుడున్న కష్టం ముందు ఏ సమస్య పెద్దది కాదు. బతకాలనున్న చిన్న చివరి ఆశ కూడా చచ్చిపోయింది. నీ వల్ల నాకు ఎటువంటి ఫేవర్ చేయాల్సిన పనిలేదు. నాకు సుఖ సంతోషాల గురించి ఆలోచిస్తూ నువ్వు చేయాలనుకున్న మంచిలో రాజీ పడకు. నువ్వెదుర్కొంటున్న ఈ సిచ్యువేషన్కి కారణమైన వాళ్ళు బయట వాళ్ళైతే ఏం చేసేదానివో అదే చెయ్యి. నేను లేను అనుకొని నీ లైఫ్ నువ్వు చూసుకో. కనీసం ఇద్దరిలో ఒక్కరమైనా సంతోషంగా ఉంటాం. ఎందుకండి ఇలా చేశారు? నీలకంఠం సజెస్ట్ చేశాడే. ఆయనకి పెళ్లి సంసారం గురించి ఏం తెలుస్తుందండి? కూలిపోయే బిల్డింగులు కట్టి బిల్లులు లేపే రకం. ఆయన సంసారాలు నిలబెడతారంటే మీరెలా నమ్మారండి? ఈ పని చేసేటప్పుడు నాతో ఒక్క మాటనే చెప్పాలనిపించలేదా? ఆ రోజు నీలకంఠం వచ్చి అల్లుడు దారిలోకి రావాలంటే పోలీస్ కేసు పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదని నాతో చెప్పినప్పుడు నువ్వు పక్కనే ఉండి విన్నావు కదా. విన్నాను, కానీ అది కరెక్ట్ అనిపించలేదు కాబట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. మీరు కూడా విని అంతటితో వదిలేయాల్సిందే. అలా చేస్తే ఇలా అవుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? ఎందుకు అంత తొందరపడ్డారు? 1కి 10 సార్లు ఆలోచించాల్సింది. ఆ అమ్మాయి జీవితం చేతులారా నాశనం చేశారు. ఇక అల్లుడు గారు రారు. చూడమ్మా, అల్లుడొచ్చి నిన్ను తీసుకెళ్తాడని నీకు ముందే తెలుసు కదా. ఆ సంగతి మాకు ముందే చెప్పుంటే బాగుండేది కదమ్మా. తనను రప్పించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసేవాణ్ణి కాదు కదా. ఇంట్లో చెప్పొద్దని చెప్పింది ఎవరు? ఆ దేవిక చెప్పిందా నీకు? అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి బయట వాళ్ల మాటలు వినడం ఎప్పటినుంచి నేర్చుకున్నావు? ఇలా అయితే త్వరగా బాగుపడతాననుకున్నావా? తనకే మేకప్ వేసుకుని బాగా రెడీ అయి కూర్చుంటుంది, ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. తన తీయటి మాటలు చెప్పినట్టు విన్నావు, అంతేగా? మరి మీ బుద్ధి ఏమైందండి? ఆ నీలకంఠం చెప్పిన దానికి తలాడించారు. అల్లుడేమైనా తిరుగుబోతా తాగుబోతా? పోలీసులతో నచ్చజెప్పించి సంసారాలు బాగు చేయడానికి. నన్నేం చేయమంటావే? అమ్మాయి కాపురం చక్కబడాలని నాకు తోచింది నేను చేశాను. ఇదంతా మన కర్మ. ఇక మన అల్లుడు మన ఇంటికి రాడు. జీవన తరంగాలు. అయ్యే ఖర్చులు భరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. గాయం చేసి పాపమని ట్రీట్మెంట్కు డబ్బులు ఇప్పిస్తారు, బావుందండి. కానీ నొప్పెవరు భరిస్తారు? దానికి వెల కట్టగలరా? మూల్యం చెల్లించగలరా? మీరు అందరిలాంటి స్వార్థపరులే. నేను మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు దేవుడు అన్నాను, అది తప్పు. మనుషులు ఎప్పటికీ మనుషులే అని నిరూపించారు. ఇక మీరు చెప్పడం అయిపోతే వెళ్ళొచ్చు. నేనేదీ కావాలని చేయలేదు. తప్పు జరిగిపోయింది, తప్పంతా నాదే. దానికి పిల్లలెందుకు బలి చేయాలి? మీరంటోంది పెళ్లి గురించా? అవునండి. కీర్తి తనకిష్టం లేదు అని చెప్పింది. మరి ప్రవీణ్ పెళ్లికి సిద్ధంగా ఉన్నాడండి. మా కీర్తి వద్దు అంది. అదే ఎందుకు? మీరు నా భర్తని దొంగని చేశారు. మీ అక్క కొడుకు ఒక దొంగ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ఉదారమైన మనసున్న వాణ్ణి
పొందే ధైర్యం కీర్తికి లేదు. తండ్రి కూతురు బంధం వద్దు అనుకుంటే పోయేది కాదు. కాని చెడ్డవాడైనా తండ్రిని వద్దనుకొమ్మని మీ ప్రవీణ్ చెప్పాడంట. రేపు నా కూతురు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే తనను కూడా వద్దని వదిలేయడన్న గ్యారెంటీ ఏంటి? తప్పు చేసిన వాళ్లను సమర్థించాలని కాదు నా ఉద్దేశం. తప్పు చేశాడో లేదో తెలుసుకోకుండానే నింద పడగానే వద్దనుకుంటున్న ఆ అబ్బాయితో అమెరికా వరకు మా అమ్మాయిని పంపించడం తల్లిగా నాకిష్టం లేదు. కాబట్టి పెళ్లి సంబంధాన్ని ఈ స్టేజ్లో క్యాన్సిల్ చేసుకోవడంలో తప్పు లేదనిపించింది. కానీ ప్రవీణ్ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాడండి. అందుకే నన్ను పంపిస్తే ఎన్నే వచ్చానండి. జరగదని చెప్పండి. ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేయించాలి. అడ్వాన్స్ వెనక్కివ్వరు. పోతే పోనివ్వండి. పెళ్లికి తీసుకున్న డ్రెస్సులు వస్తువులు ఉన్నా పర్వాలేదు. పెళ్లి కోసం మీరు పెట్టిన ఖర్చులు చెప్పండి. జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఎంతో చెప్తే ఇస్తాను. పెళ్లి వద్దనుకుంటుంది మేమే కాబట్టి ఖర్చులు ఇవ్వాల్సింది కూడా మేమే. పోనీ కీర్తితో నన్ను మాట్లాడమంటారా? వద్దు. నేను చేసిన తప్పుకి పిల్లల భవిష్యత్తు ఎందుకు నాశనం కావాలి? తనతో మాట్లాడి నేను ఒప్పిస్తానండి. వద్దు, తనొప్పుకోదు. తనొప్పుకున్నా నేనొప్పుకోను. ఎందుకండి? మీరిచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా? నా భర్త దొంగ అనే ముద్ర పోగొడతారా? లేదు, ప్రస్తుతానికి అది సాధ్యం కాదు. నాకిబ్బంది వస్తుంది. పోనీ ప్రవీణ్కి నిజమేంటో చెప్తారా? మీరు కంప్లైంట్లో రాసిందంతా అబద్ధమని చెప్పగలరా? లేదు, తన దృష్టిలో నేను తక్కువైపోతాను. కానీ మా వారు ప్రవీణ్ ముందు తక్కువైపోయినా పర్వాలేదు కదా. కానీ మీరు మాత్రం నిజం ఒప్పుకోరు. మీరు వేసిన నిందను మొయ్యాలంటే మాకెంత గుండె ధైర్యం కావాలో ఆలోచించండి. కానీ ఆ నింద వేసింది మీ స్వార్థం కోసమే అని ఒప్పుకునేందుకు మీకు అంతకు మించి అంతఃకరణ శుద్ధి కావాలి. దానికి ఎంతో పెద్ద మనసు ఉండాలి. అది మీకు లేదు. ఇక మీరు వెళ్ళండి. తప్పైపోయింది. తెలియలేదు. ఇలా జరుగుతుందనుకోలేదు. అమ్మాయి కాపురం నాశనం చేశారు కదా. ఏం చేయాలో తెలియడం లేదు. ఉన్నది ఒక్క కూతురు. మేడం, ఎలాగైనా వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసుకుంటే చాలనుకున్నా. ఆ తొందరపాట్లో ఇలా జరిగింది. అల్లుడు నిజాయితీపరుడు. అలాంటి వ్యక్తిపై పోలీస్ స్టేషన్ కేసు అంటే భయపడి దారికొస్తాడనుకున్నాను. అందుకని తప్పుడు కంప్లైంట్ ఇస్తారా? నార్మల్గా కట్నం గ్రోయింసా ఉంటే పోలీసులు వెంటనే రియాక్ట్ అవుతారు. వాళ్ళు సత్యంను పిలిపించగానే తనే ఓ మెట్టి దిగొచ్చి అమ్మాయిని తీసుకెళ్తాడు అనుకున్నా. ఏ పని నేరుగా చెయ్యరా? ఎప్పుడు ఇలా అడ్డదారిలోనే వెళ్తారా? ఎప్పుడైనా సరిగ్గా బతుకుంటే కదా సరైన దారి తెలిసేది. అవును, నేను సరిగ్గా బతకలేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? తెలీదు. ఐ డోంట్ నో. ఎక్కడుంటున్నాడండి? ఎవరు? మా అల్లుడు సత్యం. ఎందుకు? వెళ్ళి కాళ్ల మీద పడి నేను చేసింది తప్పు, తను చెప్పే వాటికి ఒప్పుకుంటున్నానని ప్రాధేయపడతాను. నా బిడ్డ అల్లుడు కలిసుంటే చాలు. ఇప్పటికి బుద్ధొచ్చిందా? ఎక్కడున్నాడు చెప్పండి ప్లీజ్. ఇంటి దగ్గర లేడు. వెళ్ళి చూసొచ్చాను. తెలీదు. నాకు కూడా కనిపించలేదు. నేను చూసింది ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యం కోసం ఆఫీస్కి వచ్చినప్పుడే చివరిసారిగా చూశాను. నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. కేసు వాపస్ తీసుకుంటున్నాను, వదిలేయమని చెప్పాను. కానీ అంతలోనే కేసు బుక్ చేసి పంపించారు. ఇక తను ఇంతవరకు నన్ను కాంటాక్ట్ చేయలేదు. ఆఫీస్కి రాలేదు. పుష్ప,
ఎంతో ఆశతో ఉంది, తీసుకెళ్తారనుకుంది. కానీ మా దురదృష్టం, నా కూతురు రాత్రంతా ఏడ్చింది. నిద్రపోలేదు, తినలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. మేము ఆమెను చూసుకుంటూ తెల్లారులు కూర్చుని పోయాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేయమంటారు? నన్నడిగితే నేనేం చెప్తాను? ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు సత్యంకో మాట చెప్తారా? లేదు, నేను రాను. పుష్ప నన్ను రిక్వెస్ట్ చేస్తే నా ప్రయత్నం నేను చేశాను. కానీ మీరేం చేశారు? సత్యంని ఏ ముఖం పెట్టుకుని రెండోసారి అడగమంటారు? నిజాయితీ గల మనిషి వ్యక్తిత్వం ఏంటో మీకు అర్థం కాదు. అలాంటి వారిని మీ ఇష్టానికి వాడుకోవాలనుకున్నారు. తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఇక సత్యం కూడా మొండిగా ఉంటారు. నేను మాట్లాడినా అతను వినటం కష్టం. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను, తోచినట్టు బతికేశాను. నాకు ఏదీ తప్పు అనిపించలేదు. అందుకే నా అల్లుడి నిజాయితీ నాకు నచ్చేది కాదు. కానీ బిడ్డ చనిపోయాక అర్థమైంది నేను పాపాత్ముండని. అందుకని నా కూతురికి అన్యాయం చేస్తే ఎలా? బిడ్డ చనిపోయింది, ఆ క్షోభ అనుభవిస్తున్నా. ఇంకేంటండి, శిక్ష పడింది కదా, ఇంకెంత శిక్షిస్తాడు? తను రాకపోతే నా కూతురు ప్రాణాలతో ఉండేలా లేదు. ఏం చేయను? కూర్చోండి, కూర్చోండి. సంపాదించిన డబ్బు అవినీతిగా ఉన్నా నా కూతుర్ని ప్రేమగా చూసుకోవడంలో నిజాయితీ ఉంది. తను బాధపడితే నేను తట్టుకోలేను. నేను చేసిన తప్పులకి నా కూతుర్ని దూరం పెడితే ఎలా? ఆమె నిన్నటి నుంచి ఏం తినలేదు, ఆకలితో కూర్చుంది. అల్లుడిని తీసుకొస్తానని చెప్పొచ్చాను. ప్లీజ్ ఒక్కసారి ఫోన్ చేయండి.